ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదే మూర్ఛలు, ఫిట్స్. ఈ సమస్య బాధితులనే కాదు, కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, సంఘాన్ని, ఇలా అందరినీ బాధించే సమస్య. కాబట్టి దీనికి సంబంధించి సమగ్ర సమాచారం, కారణాలు, నివారణలు, గృహ చికిత్సలు, ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. మూర్ఛలు, ఈ సమస్య ఉన్నప్పుడు దీనికి దారితీసే కారణాలు తెలుసుకోవాలి. అప్పుడు దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, మరి కారణాలు ఎలా తెలుస్తాయి? ఆయుర్వేదంలో త్రివిధ వ్యూహాలు ఉంటాయి: దర్శన, స్పర్శన, ప్రశ్నహి అని. దర్శనం అంటే చూడటం, స్పర్శనం అంటే స్పర్శించి చూడటం. మూడోది ముఖ్యమైన పరీక్ష ప్రశ్న పరీక్ష, ఇంట్రాగేషన్. ఎందుకంటే అన్నిటినీ కూడా కేవలం చూడటం ద్వారా, స్పర్శించడం ద్వారా తెలుసుకోలేము. కానీ ఒక ప్రామాణిక ప్రశ్న పరీక్ష అనేది ఉంటుంది ఆయుర్వేదంలో. దీంతో మనమే ప్రశ్నించుకోవడం ద్వారా దానికి సమాధానాలు వస్తాయి. ఆ సమాధానాలే ఆ కారణాలు. కాబట్టి కారణాలు ఎప్పుడైతే తెలుస్తాయో వాటికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మూర్ఛలు ఉన్నప్పుడు మొట్టమొదట మీరు ఆలోచించాల్సింది, కుటుంబంలో కానీ లేదా వంశంలో కానీ వేరే వాళ్ళకి ఎవరికైనా మూర్ఛలు ఉన్నాయా అనేది మీరు ఒక్కసారి ఆరా తీయండి. ఒకవేళ మీకు మూర్ఛలు ఉంటే మీ ఫ్యామిలీలో లేకపోతే మీ మొత్తం ఈ వంశంలో ఎవరికైనా ఈ ఫిట్స్ ఉన్నాయా అనేది ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఉంటే ఒకవేళ అప్పుడు తరచుగా వచ్చే సాధారణ మూర్ఛలు అని అర్థం. అంటే ఇడియోపతిక్ ఎపిలెప్సీ అని అర్థం. అలాగే మరొక ప్రశ్న, గతంలో మెదడు వాపు వ్యాధి అంటే మెనింజైటిస్ వ్యాధి ఏమైనా వచ్చిందా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఒకవేళ అలాగే ఇంతకు మునుపు ఈ మెదడు వాపు వ్యాధి వచ్చి ఉంటే అప్పుడు ఇప్పుడు ప్రస్తుతపు మీ ఫిట్స్కి కారణం ఆ మెదడు వాపు వ్యాధి అయి ఉండొచ్చు. అంటే మెనింజైటిస్ లేదా ఎన్కెఫలైటిస్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, తలకు ఏమన్నా దెబ్బలు తగిలాయా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఒకవేళ తగిలుంటే ఆ తర్వాత కాలంలో ఫిట్స్ వస్తుంటే ఆ ఫిట్స్కి కారణం అలాగ తలకు దెబ్బ తగలటం అయి ఉండొచ్చు. అంటే హెడ్ ఇంజరీ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మూర్ఛ తర్వాత మాట ముద్దగా వస్తూ ఉందా? అలాగే శరీరంలో ఒక పక్క ప్రదేశం అంతా బలహీనంగా తయారవటం అనేది జరిగిందా? మాట ముద్దగా రావటం, అలాగే ఒక పక్కన అంతా కూడా బలహీన పడటం, ఇవి ఉన్నాయా గమనించండి. ఒకవేళ ఉంటే అప్పుడు ఈ మూర్ఛలకి కారణం పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీరు వాడుతున్న మందుల్ని ఒకసారి పునరాలోచించండి. అలోపతిక్ డ్రగ్స్ ఏమైనా వాడుతున్నారా? ఒకవేళ అలా వాడుతూ ఉండగా మీకు మూర్ఛలు ఏమైనా వస్తున్నాయా? ఒకవేళ అలా జరుగుతూ ఉంటే ఆ మూర్ఛలకి కారణం ఆ మందుల దుష్ఫలితాలు అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, షుగర్ వ్యాధి మీకుందా? అలాగే ఇన్సులిన్ ఏమన్నా తీసుకుంటున్నారా? ఇది కూడా చూసుకోండి. ఒకవేళ అలాగే డయాబెటీస్ ఉండి దానికి ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటే అప్పుడు ఈ మూర్ఛలకి కారణం ఆ మధుమేహ వ్యాధి తాలూకు దుష్ఫలితాలు అంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, గుండె స్పందనలు క్రమరహితం అవడంతో పాటుగా అంటే ఇర్రెగ్యులర్గా ఉండటంతో పాటుగా ఏమాత్రం శ్రమ చేసినా, ఏమాత్రం శారీరక శ్రమ చేసినా కానీ ఛాతీలో నొప్పి వస్తూ ఉంటుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇలా జరుగుతూ ఉంటే అప్పుడు మీ మూర్ఛలకి కారణం ఈ గుండె స్పందన క్రమంలో తేడాలు చోటు చేసుకోవటం అయి ఉండొచ్చు. అంటే ఎరిథ్మియాస్ అయి ఉండొచ్చు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీకు మూర్ఛలు ఉన్నప్పుడు మీ శక్తి గురించి ఆలోచించండి. చెప్పలేనంత నీరసం అనేది మిమ్మల్ని ఆవహిస్తుందా అనేది చూసుకోండి. ఒకవేళ అలా ఉంటే అప్పుడు ఈ మూర్ఛలకి కారణం కిడ్నీ వ్యాధులన్నా అయి ఉండాలి, లేదా కాలేయపు జబ్బులన్నా అయి ఉండాలి. వాటి తాలూకు దుష్ఫలితాలైనా అయి ఉండాలి. అంటే లివర్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, వీటిలో ఏదున్నా కానీ అప్పుడు మూర్ఛలు వచ్చే అవకాశం ఉంది. అయితే అలా ఉన్నప్పుడు నీరసం బాగా ఉంటుంది. ఇలాగా కారణాలని తెలుసుకొని కారణాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మూర్ఛ వ్యాధిని ఆయుర్వేద వైద్యశాస్త్రం అపస్మారంగా చెప్పింది. అపస్మారం. ఇక్కడ చూడండి, వర్డ్ని గమనించండి. స్మరణ శక్తి, బుద్ధి, మనస్సు విభ్రమానికి లోనవటం వల్ల భీభత్స చేష్టలతో కూడిన చీకట్లో కుంగిపోతున్నట్టు ఉండటాన్ని, విషయగ్రహణం తక్కువైపోయి జ్ఞానశూన్యం అవటాన్ని అపస్మారం అంటుంది ఆయుర్వేదం. కాబట్టి అపస్మారానికి డెఫినేషన్ ఎలా ఇస్తుందంటే, స్మరణ శక్తి ఉండదు, అందుకే కదా ఫిట్స్లో జ్ఞాపకం ఉండదు. అలాగే బుద్ధి, మనసు విభ్రమానికి లోనవుతాయి. అప్పుడు ఒక రకమైన భయానక చేష్టల మూర్ఛితుడిని మనం గమనిస్తే
చాలా భయోత్పాతంగా ఉంటుంది. ఈ బీభత్స చేష్టలతో కూడి ఇక చీకట్లో కుంగిపోతున్నట్టు అనిపిస్తుంది, బాధితుడికి అలా సింక్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. అలాగే విషయగ్రహణం ఏమో ఉండదు, అంటే మనం ఏం చెబుతున్నా వాళ్ళకి అది ఆ మూర్ఛ టైంలో వాళ్ళకి వినపడదు. ఇలా విషయగ్రహణ కొరబడి జ్ఞానశూన్యం అవటాన్ని అపస్మారం ఉంటుంది ఆయుర్వేదం. ఇక్కడ ఒక మంచి ఆసక్తికరమైన విషయం చెప్పాలి. మనిషిని తమస్సు అనేటటువంటి మానసిక దోషం కప్పేయడంతో ఈ అపస్మారం వస్తుందంటుంది ఆయుర్వేదం. తమస్సు అంటే చీకటి. మెదడులో ఉన్నటువంటి విద్యుదావేశం విస్ఫోటనం చెందితే అది మూర్ఛల రూపంలో బహిర్గతం అవుతుంది. ఒక్కసారి ఒక విద్యుదావేశం, ఒక కరెంటు అలా చెలరేగుతుంది, అప్పుడు ఈ ఫిట్స్ వస్తుంది. ఇది చాలా రకాల కారణాలతో వచ్చే అవకాశం ఉంది. కొంతమంది జీవితాలలో మూర్ఛ అనేది ఒకేసారి రావచ్చు. అలాంటి సందర్భాల్లో దాన్ని మెదడులో జరిగిన రసాయనిక అస్థిరత అనొచ్చు, లేదా విద్యుత్ తాలూకు అసమతుల్యత అనొచ్చు. అలా కాకుండా మూర్ఛలు కొంతమందిలో పదే వస్తూ ఉంటాయి. ఇలా పదే వస్తూ ఉంటే మాత్రం మెదడులో ఏదన్నా అసహజత్వం చోటు చేసుకుందేమో చూడాల్సి ఉంటుంది. నిర్మాణపరంగా అంటే స్ట్రక్చరల్గా కానీ, లేదా క్రియాపరంగా అంటే ఫిజియలాజికల్గా కానీ సమస్య ఉందేమో వెతకాల్సి ఉంటుంది. మూర్ఛ కమ్మినటువంటి సమయంలో ఆ వ్యక్తికి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. కాబట్టి వ్యాధి తీవ్రతను తెలుసుకునే అవకాశం మామూలుగా ఉండదు. మామూలుగా అడిగి తెలుసుకుంటూ ఉంటాం ఏంటి నీ సమస్య అని, కానీ మూర్ఛితుడిని అలాగే అడిగి తెలుసుకోలేం. అయితే చుట్టుపక్కల వాళ్ళ నుంచి, అలాగే కుటుంబ సభ్యుల నుంచి సరైనటువంటి సమాచారాన్ని రాబట్టవచ్చు. కాబట్టి కన్సల్టేషన్కి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని తీసుకొని రావాల్సి ఉంటుంది. చాలామంది ఈ మూర్ఛల్ని అలాగే స్పృహ తప్పిపోవటాన్ని ఒకే రకమైన స్థితిగా అనుకుంటూ ఉంటారు. అంటే స్పృహ తప్పి పడిపోవటం, మూర్ఛ రెండు ఒకటే అనుకుంటూ ఉంటారు, ఒకే రకమైన పదంతో చెప్తూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. మూర్ఛపోవటం అనే మాటని తెలివి తప్పడానికి పర్యాయపదంగా వాడుతూ ఉంటారు చాలామంది. అయితే అంటే మూర్ఛపోవటం అంటే ఏమిటి, తెలివి తప్పటం అనుకుంటూ ఉంటారు. అయితే ఈ రెండు స్థితులు వేరు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మూర్ఛకి లోనయ్యేటటువంటి వ్యక్తి ఒకవేళ నిలబడి ఉంటే దబ్బున నేల మీద పడిపోతాడు. అంటే ఫిట్ వచ్చిందనుకోండి, ఏమాత్రం ఆపుకోలేడు, దబ్బున టక్కుమని నేల మీద పడిపోతాడు. శరీరం అంతా కూడా బిగదీసుకుపోతుంది. రక్త సరఫరా శరీరం బయట వరకు అందదు కాబట్టి చర్మం పాలిపోయినట్టు కనిపిస్తుంది. అలాగే కాళ్ళు చేతుల్లో అసంకల్పితమైనటువంటి కుదుపులు చోటు చేసుకుంటాయి. ఇది ముఖ్య లక్షణం. జర్క్స్ వస్తాయి. ఇక నోటి నుంచి ఒక పులికేక లాంటి శబ్దం వస్తుంది ఈ మూర్ఛ వస్తున్న టైంలో. దీంతోపాటు ఈ నొరకు కూడా వస్తుంది. మూత్రమేమో బట్టల్లో పడిపోవచ్చు. ఒకవేళ ఈ 4 దంతాల మధ్య ఉందనుకోండి, అప్పుడు ఇరుక్కుపోయి అది తెగిపోయే అవకాశం ఉంటుంది. 4 నుంచి రక్తం కారుతూ ఉంటుంది. కాబట్టి ఈ కారిన రక్తం శ్వాస మార్గాన్ని అడ్డుకోవచ్చు కూడా. ఎందుకంటే అది మింగుతూ ఉంటారు కాబట్టి, అది లోపల ఇక్కడ మింగలేరు కాబట్టి మూర్ఛ టైంలో శ్వాస మార్గంలో అడ్డుకుపోతుంది రక్తం. ఈ స్థితి తర్వాత కొంతసేపు అచేతనావస్థ కొనసాగుతుంది. అంటే ఇన్యాక్టివ్గా పడిపోతారు. తర్వాత తిరిగి తెలివి వచ్చేస్తుంది. మూర్ఛ రాబోయే ముందు జరగబోయే సంఘటనకి సూచనగా వాసన, రుచి, అలాగే దృష్టి, దీనికి సంబంధించి విచిత్రమైన భ్రాంతులు అనేవి ఎక్స్పీరియన్స్ అవుతాయి. ఇది అంటే వాసనకి సంబంధించి, రుచికి సంబంధించి, దృష్టికి అంటే కంటికి సంబంధించి, విజువలైజేషన్కి సంబంధించి ఒక విచిత్రమైనటువంటి భ్రాంతులు కలుగుతాయి. అంటే అక్కడేం ఉండదు, కానీ ఒక వాసన వస్తూ ఉంటుంది, రుచి తెలుస్తూ ఉంటుంది, అలాగే దృష్టిలో ఒక వలయాలుగా కనపడటం, ఇలాంటివి జరుగుతాయి. అలాగే అర్థం లేని భయాందోళనలు, అసహజమైనటువంటి లైంగికమైనటువంటి ఉద్రేకాలు ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. చాలామందిలో మిరుమిట్లు కలిపేటటువంటి కాంతులు కనిపిస్తాయి బిగ్గరగా. ఇంకా కొంతమందికి అసలు ఈ ఫిట్స్ వచ్చే ముందు మామూలుగా బ్రైట్ లైట్ చూసినా, అలాగే పెద్ద శబ్దాలు విన్నా, శారీరకంగా మానసికంగా అలసిపోయినా, నిద్ర లేకపోయినా, ఇలాంటి వాటితో ఈ మూర్ఛలు అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే ఇవన్నీ ప్రేరకాల కింద పనిచేస్తాయి. అంటే లైట్ చూసినా, లేకపోతే మానసికంగా అలసిపోయినా, పెద్ద శబ్దం విన్నా, ఇలాంటివి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ కింద ఉంటాయి. ఇటువంటి దాన్ని అపస్మారానికి సన్నికృష్ట కారణం కింద ఆయుర్వేదం చెప్తుంది. సన్నికృష్ట కారణం అంటే దగ్గర కాజెస్. ఇక ఇన్ఫెక్షన్లు, జ్వరం, అలాగే ఆల్కహాల్ తీసుకోవటం, టీవీ తెర మీద మెరుపుల్ని చూడటం, అలాగే ఎక్కువ కాలం నుంచి ఆల్కహాల్ తీసుకుంటూ ఉండటం, ఇలా తీసుకునే అలవాటుని ఉన్నటువంటి మానటం, అలాగే పొగలు కక్కేటటువంటి వేడి నీళ్ళతో స్నానం చేయటం, ఇవి కూడా మూర్ఛల తత్వం ఉండే వాళ్ళకి సమస్యని స్టార్ట్ చేస్తాయి, ఉత్పన్నం చేస్తాయి. కాబట్టి
ఇది మూర్ఛల్లో జరిగేటటువంటి ఒక తంతు. ఇక మూర్ఛకి స్పృహ తప్పిపోవడానికి ఒక మౌలికమైన తేడా ఉంది. ఇక్కడ మీరు ఈ విషయం జాగ్రత్తగా వినాలి. స్పృహ తప్పిపోయినటువంటి వ్యక్తిని నేల మీద తలను కింద ప్రదేశంలో, కాళ్ళని కాస్త ఎత్తు ప్రదేశంలో ఉండేట్లుగా బల్లపరుపుగా పడుకోబెట్టారనుకోండి, కొద్దిసేపట్లోనే, అంటే మునుపటి స్థితి తాలూకు చిహ్నాలు ఏవి లేకుండా కోలుకునేందుకు అవకాశం ఉంది. ఎప్పుడు స్పృహ తప్పిపోతే నేల మీద పడుకోబెట్టి కాళ్ళని కాస్త ఎత్తుంచితే రక్త సరఫరా పెరుగుతుంది కాబట్టి తలకి మళ్ళీ కోలుకుంటాడు. ఇక మూర్ఛలో ఇలా కాదు. ఇలాగా మీరు పడుకోబెట్టినా, కాళ్ళని ఎత్తు మీద పెట్టినా కోలుకోవటానికి కొన్ని గంటల వరకు పడుతుంది. మేలుకున్న తర్వాత కొద్దిసేపటి వరకు ఈ కాళ్ళు చేతులు స్వాధీనంలో లేనట్లుగా తూలి పడబోతున్నట్టుగా అనిపిస్తుంది మూర్ఛితుడికి. ఇదంతా కూడా పెద్దవాళ్ళలో వచ్చే మూర్ఛ గురించి. పిల్లల్లో ఎక్కువగా కనిపించే మరొక రకం మూర్ఛ ఉంటుంది. ఇదేంటంటే దీంట్లో తిరిగి తప్పి పడిపోవటం అనేది ఉండదు. ఆడుతూ పాడుతూ ఉన్నట్టుండి ఉలుకు పలుకు లేకుండా ఇలాగ మారిపోతారు నిశ్చేష్టంగా. కళ్ళు ఇలాగా నిశ్చలంగా శూన్యంలోకి చూస్తున్నట్టుంటాయి. లేకపోతే ఈ కనుగుడ్లు ఉంటాయి కదా, ఇవి ఇలాగ పైకి తిరిగిపోతాయి. ఇలాగా కొద్ది సెకండ్లే ఉంటుంది. ఇక అంతలోనే మళ్ళీ మామూలు అయిపోతారు. అంటే నడుస్తూ నడుస్తూ పడిపోతారు, మళ్ళీ వెంటనే లేచి నిలబడగలుగుతారు. పిల్లల్లో అయితే చూసేవాళ్ళకి ఇదంతా కూడా ఏదో వ్యాధి అనుకోరు, బ్యాలెన్స్ తప్పి పిల్లలు పడిపోయారేమో అనుకుంటూ ఉంటారు. అందుకే ఈ తరహా మూర్ఛ వ్యాధి ఎవరి దృష్టికి వెళ్లకుండా చాలా కాలం పాటు అలా కొనసాగిపోతూ ఉంటుంది. ఈ మూర్ఛ తాలూకు లక్షణాలు మెదడులో స్టార్ట్ అయ్యేటటువంటి, మెదడులో జనించేటటువంటి విద్యుత్ తరంగాల బలం మీద ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఈ విద్యుత్ స్థానికంగా కేంద్రీకృతమై ఉందనుకోండి, అప్పుడు ఒక చెయ్యిలో కానీ ఒక కాల్లో కానీ జర్కులు ఇలాగ ఏర్పడతా ఉంటాయి ఒక పాయింట్లో కేంద్రీకృతం అయితే. అలా కాకుండా ఈ విద్యుత్ తరంగాలు మెదడంతా కూడా వ్యాపించి ఉన్నాయనుకోండి, అలా వ్యాపించడం మొదలు పెడితే అప్పుడు ఈ జర్కులు శరీరం అంతా కూడా ప్రస్ఫుటం అవుతాయి. సాధారణంగా మూర్ఛలు స్వతంత్రంగా కానీ, అంటే ఇండివిజువల్గా కానీ, లేదా వేరే శారీరక స్థితిగతులను ఆధారం చేసుకొని కానీ వస్తూ ఉంటాయి. అంటే పరతంత్రంగా కూడా వస్తూ ఉంటాయి. ఉదాహరణకు బీపీ తగ్గిపోయినా, లేకపోతే ఈ మెదడు కణజాలాలు వ్యాధిగ్రస్తమైనా, లేకపోతే ఈ మెదడుకి ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా, కాల్షియం తగ్గినా, లేకపోతే ఈ చక్కెర నిల్వలు పడిపోయినా, మూత్రపిండాలు, కాలేయం ఇలాంటివి ఒకవేళ వ్యాధిగ్రస్తమైనా అప్పుడు ఈ మూర్ఛలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇవన్నీ పరతంత్రజ కారణాలు. ఇలాగా ఈ మూర్ఛలకు సంబంధించి అన్ని కోణాల్లోంచి ఆలోచించాలి. అయితే మూర్ఛలకు సంబంధించి కారణాలు ఏమిటి, వీటిని వరుసగా తెలుసుకుందాం. మొట్టమొదట చెప్పుకోవాల్సింది తరచుగా వచ్చే సాధారణ మూర్ఛలు, ఇడియోపతిక్ ఎపిలెప్సీ. మూర్ఛల వెనక వంశపారపర్యత అనేది ఒక ప్రధాన కారణంగా ఉంటుంది. ఇలాంటి మూర్ఛలలో ఈ మెదడుకి సంబంధించి నిర్మాణపరమైనటువంటి లోపాలు ఏవి కూడా ఉండవు. అంటే ఇది ఫెమిలియల్గా వస్తూ ఉంటుంది. ఇలాంటి మూర్ఛల్ని ఇడియోపతిక్ ఎపిలెప్సీ అంటారు వైద్య పరిభాషలో. ఇడియోపతిక్ అంటే స్పష్టమైన కారణం లేకుండా వచ్చేటటువంటి ఫిట్స్ అని. దీని అర్థం అకారణం అని, లేదా అస్పష్ట కారణం అని అర్థం. కుటుంబంలో వేరే వాళ్ళకి మూర్ఛల వృత్తాంతం ఉంటే, అంటే ఆ హిస్టరీ ఉంటే, వ్యాధిగ్రస్తుడిని మరింత శ్రద్ధగా గమనించాల్సి ఉంటుంది. దీనికి కొన్ని మంచి ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు ఉన్నాయి. మొదట గృహ చికిత్స తెలుసుకుందాం. వసకొమ్ము, దీన్ని వజ అని కూడా అంటారు. దీని చూర్ణాన్ని పూటకి పావు చెంచాడు మోతాదుగా కాస్త తేనె కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. ఈ టైంలో కేవలం పాలన్నం మాత్రమే తినాలి. ఇలా చేస్తే క్రమంగా ఈ ఇడియోపతిక్ ఎపిలెప్సీ నుంచి బయటపడతారు. మరొక మంచి గృహ చికిత్స తెలుసుకుందాం. అతి మధురం వేరు, ఎష్టి మధుకం అంటారు దీన్ని. దీని చూర్ణాన్ని పూటకి 1/2 చెంచాడు మోతాదుగా బూడిద గుమ్మడి రసంతో, ఒక 1/2 కప్పు బూడిద గుమ్మడి రసంతో 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. దీంతో కూడా ఈ ఫిట్స్లో మంచి ఫలితం కనిపిస్తుంది. మరొక గృహ చికిత్స, వెల్లుల్లిని ముద్దగా నూరండి. పూటకి పావు చెంచాడు మోతాదుగా దీన్ని 1 చెంచాడు నువ్వుల నూనెతో కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే కూడా ఫిట్స్లో మంచి ఫలితం కనిపిస్తుంది. మరొక మంచి గృహ చికిత్స ఎపిలెప్సీకి శతావరి, పిల్లి పేచరా అంటారు. ఈ వేరు చూర్ణాన్ని పూటకి 2 చెంచాల చొప్పున 1 గ్లాసు పాలకు కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే కూడా ఈ ఎపిలెప్సీలో మంచి ఫలితం కనిపిస్తుంది. మరొక మంచి గృహ చికిత్స తెలుసుకుందాం. సరస్వతి ఆకులు, వీటిని దంచి రసం పిండాలి. ఈ రసాన్ని పూటకి 1/4 కప్పు మోతాదుగా
ఒక 2 చెంచాల తేనె కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే కూడా ఫలితం కనిపిస్తుంది. అవసరమైతే ఈ ఇడియోపతిక్ ఎపిలెప్సీ ఉన్నప్పుడు, ఫిట్స్ ఉన్నప్పుడు స్మృతిసాగర్ రసం, పంచగవ్య ఘృతం, సరస్వతారిష్టం, బ్రాహ్మీవటి ఇలాంటి మందుల్లో అవసరమైన దాన్ని మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది తగిన అనుపాన సహపానాలతో. ఇక ఈ మూర్ఛలకి మరొక ముఖ్యమైన కారణం మెదడు వాపు వ్యాధి, మెనింజైటిస్. దీన్నే ఎన్కెఫలైటిస్ అని కూడా అంటారు. ఈ మెదడు ఉంటుంది కదా, దీన్ని కప్పి ఉంచే కణజాలాలు కానీ లేకపోతే మెదడు పైన ఉండేటటువంటి పొరలు కానీ వ్యాధిగ్రస్తం అయ్యాయనుకోండి, అప్పుడు వ్యాధి అవశేషాలకు గుర్తుగా మూర్ఛలు వచ్చే అవకాశం ఉంటుంది. వాంతులు, అలాగే మెడ బిగుసుపోవటం, జ్వరం అనేవి ఇలాగా మెదడు పొరలు వ్యాధిగ్రస్తం అయినప్పుడు కనిపించే సాధారణ లక్షణాలు. వాంతులు అవుతాయి, మెడ ఏమో స్టిఫ్ నెక్, బిగుసుపోతుంది, జ్వరం ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫెక్షన్ కాబట్టి. దీంట్లో మూర్ఛలకు వాడే సాధారణ ఔషధాలతో పాటు మెదడు మీద పనిచేసే కీటాణునాశక ఔషధాలను కూడా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఈలో ప్రథమ చికిత్సగా ఈ మెనింజైటిస్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ కాబట్టి ఆ వైరస్సు, ఆ వ్యాప్తి, వీటిని కంట్రోల్ చేయాలి. దీనికి వేప చెట్టు ఆకుల పొగని ఇంట్లోపల ధూపం వేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే నేలవేము వైరస్ని అంతమొందిస్తుంది. ఈ నేలవేము మొక్కను తెచ్చి ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని పూటకి చిటికెడు మోతాదుగా 3 పూట్ల కూడా నీళ్ళకి కలిపి తాగుతూ ఉండాలి. అవసరమైతే ఇలాంటి మెనింజైటిస్ తరహా సమస్య వల్ల ఈ ఫిట్స్ వస్తున్నప్పుడు త్రిభువన కీర్తి రసం, పంచనింబాది చూర్ణం, మహాసుదర్శన చూర్ణం, సూతశేఖర్ రసం, యోగేంద్ర రసం ఇలాంటి వాటిలో అనువైందాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మూర్ఛలకి మరొక ముఖ్యమైన కారణం తలకి దెబ్బ తగలటం, హెడ్ ఇంజరీ. తలకి దెబ్బ తగిలినప్పుడు ఆ సమయంలో ఏది జరగకపోవచ్చు, చాలా రోజుల తర్వాత మూర్ఛలు అనేవి స్టార్ట్ అవ్వచ్చు. అందుకే యాక్సిడెంట్లలో కూడా తర్వాత కాలంలో మూర్ఛలు వస్తూ ఉంటాయి తలకి దెబ్బ తగిలినప్పుడు. ఈ విషయంలో జన్మ వృత్తాన్ని అంటే ఈ బర్త్ హిస్టరీని కూడా ఆరా తీయాల్సి ఉంటుంది. అంటే ఈ జన్మ వృత్తాంతం కూడా కీలక సమాచారాన్ని ఇస్తుంది. ప్రసవ సమయంలో కాన్పు కష్టమైందనుకోండి, అప్పుడు ఒక్కొక్కసారి ఫోర్సెప్స్ని ప్రయోగిస్తూ ఉంటారు. అంటే ఇలా సామాన్లు వేసి తీస్తారు డెలివరీని. ఆ టైంలో తల ఉరుసుకుపోతుంది లేదా కాన్పు ఆలస్యం అవుతుంది. అప్పుడు బిడ్డ మెదడుకి రక్త సరఫరా తగ్గిపోతుంది. అది భవిష్యత్తులో మూర్ఛలు వచ్చే అవకాశానికి దారితీస్తుంది. కాబట్టి ఇలాగ బర్త్ హిస్టరీని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు దీనికి కొన్ని ప్రథమ చికిత్సలు ఉన్నాయి. వెల్లుల్లిపాయల్ని ఒక 5 గ్రాములు తీసుకోవాలి. పైపొర తొలగించేసేసి లోపల గర్భాన్ని ఒక కప్పు మజ్జిగలో ఒక 6 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత వాటిని కడిగి మళ్ళీ ఒక గ్లాసు పాలకు వేసేసి 1/4 గ్లాసు పాలు మాత్రమే మిగిలేంత వరకు మరిగించాలి. దీన్ని అంటే ఈ పాలను వడపోసుకొని అవసరమైతే కొద్దిగా పంచదార కలుపుకొని ప్రతిరోజు రాత్రిపూట తాగుతూ ఉంటే ఈ గాయాలు, దెబ్బలు వీటి వల్ల అయినటువంటి మూర్ఛల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. మరొక మంచి గృహ చికిత్స, కరివేపాకుని ఎండబెట్టాలి, పొడి చేయాలి. అన్నంలో కానీ మజ్జిగలో కానీ పూటకి చెంచాడు చొప్పున ప్రతిరోజు 2 పూట్ల తీసుకుంటూ ఉంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈ హెడ్ ఇంజరీ వల్ల ఈ ఫిట్స్ వస్తున్నప్పుడు అవసరమైతే లసునాది వటి, నౌక గుగ్గులు, పునర్నవాది గుగ్గులు, మేధోహర విడంగాది లోహం ఇలాంటి వాటిలో అనువైందాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఫిట్స్కి మరో కారణం పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్. ఈ మెదడుకి చేరే రక్తంలో గడ్డలు తయారయ్యాయి అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? బ్లడ్ ఫ్లోకి అంతరాయం కలుగుతుంది. ఇలాగ గడ్డలు తయారవటం, బ్లడ్ ఫ్లోకి అంతరాయం కలగటం, అలాగే రక్తస్రావం అవటం ఇలాంటి సందర్భాలలో పక్షవాతం అనేది వస్తుంది. బ్లీడింగ్ అయినా, క్లాట్ అయినా, లేకపోతే బ్లడ్ ఫ్లోకి అంతరాయం కలిగినా అప్పుడు ఈ పెరాలసిస్ అనేది రావచ్చు. దీంతో ఏం జరుగుతుందంటే మెదడులో కొంత మేర కణజాలాలు నిర్జీవం అయిపోతాయి. అప్పుడు మూర్ఛలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దీనికి వాతాహార ఔషధాలను వాడాల్సి ఉంటుంది. నిర్ణీతమైన కాలం వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఈలోపు కొన్ని ప్రథమ చికిత్సలు ఉన్నాయి ఈ పక్షవాతానికి. ఒక చెంచాడు వెల్లుల్లిని, ఒక 1/2 చెంచాడు వెన్నని రెండింటిని కలిపి ముద్దగా నూరి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఫలితం ఉంటుంది. మరొక గృహ చికిత్స, మినుములు, దురదగొండి గింజలు, కపికొచ్చ అంటారు, ఆముదం వేళ్ళు, బలామూలం, తుత్తురబెండ అంటారు, వీటి వేళ్ళు అన్నమాట. వీటిని సమాన భాగాలుగా తీసుకొని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి ఈ కషాయాన్ని 1/2 కప్పు చొప్పున పొంగించిన ఇంగువని ఒక 1/2 చెంచా కలిపి, అలాగే ఒక 1/4 చెంచాడు సైంధవ లవణం కూడా కలిపి
ఆ మొత్తాన్ని రోజుకి 2గా విడగొట్టి తీసుకుంటూ ఉండాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిదే మరొక మంచి ఔషధం. కేవలం తుత్తురుబెండ వేళని అంటే బలామూలాన్ని కషాయం కాచి పూటకి అరకప్పు చొప్పున 3 పూట్ల తీసుకున్న ఫలితం ఉంటుంది. ఇక మల నిర్వహణ సజావుగా జరగాలి. దీనికి 5-6 రోజులకు ఒకసారి 4 చెంచాల ఆముదాన్ని వేడి నీటితో తీసుకుంటూ ఉంటే ఫలితం ఉంటుంది. దీంతో ఈ బ్రెయిన్ స్ట్రోక్లో మంచి ఫలితం ఉంటుంది. దానివల్ల అది ఎప్పుడైతే ఆ ఇక్కట్లు తగ్గుతాయో అప్పుడు ఫిట్స్ తగ్గుతాయి. అవసరమైతే బ్రెయిన్ స్ట్రోక్ ఉన్నప్పుడు, పక్షవాతం ఉన్నప్పుడు బృహత్వాచింతామణి, లసునాదివటి, ఏకాంగ వీర్రసం, త్రయోదశాంగులు ఇలాంటి వాటిని ఇంటర్నల్గాను, మహావిషగర్భతైలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గాను ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ పెరాలసిస్ క్రమక్రమంగా దీని నుంచి బయటపడతారు, ఫిట్స్ కూడా తగ్గుతాయి. ఇక ఈ మూర్ఛలకి మరొక ముఖ్యమైన కారణం మందుల దుష్ఫలితం, డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్. డిప్రెషను, ఆస్మా, క్షయవ్యాధులు ఇలాంటి వాటికి మందులు వాడుతూ ఉంటారే, వీటిలో కొన్నిటికి మూర్ఛల్ని కలిగించే నైజం ఉంటుంది. అంటే డిప్రెషన్కి వాడే మందులకి, ఆస్మాకి వాడే మందులకి, ట్యూబర్క్లోసిస్కి వాడే మందులకి, కొన్నిటికి ఈ ఎపిలెప్సీని కలగజేసే నైజం ఉంటుంది. అలాగే అమీబియాసిస్లో వాడేటటువంటి మెట్రనిడజాల్కి కూడా ఈ లక్షణం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా మెడికల్ షాప్కి వెళ్ళి నాకు అమీబియాసిస్, నాకు ఒక ఫ్లాజిల్ ఇవ్వండి, ఇలాగా ఏది పడితే అది వాడకూడదు. వాడితే ఇలాంటి ఫిట్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. అంతెందుకు పెన్సిలిన్కి కూడా ఈ రిస్క్ ఉంటుంది. ఏదైనా ఒక సమస్యకి మీరు మందులు వాడుతుంటే మూర్ఛలు వస్తే ఆ మందుల వాడకం గురించి పునరాలోచించాలి. ఆ విషయాన్ని మీకు ట్రీట్ చేస్తున్న డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆల్టర్నేటివ్స్ సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ మూర్ఛలకి మరో కారణం మధుమేహ వ్యాధి తాలూకు దుష్ఫలితాలు, డయాబెటీస్ తాలూకు కాంప్లికేషన్స్. అంటే అనేక రకాల సమస్యలలో ఈ మూర్ఛలు వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్నాం కదా, వాటిలో షుగర్ ఒకటి. ముఖ్యంగా ఇన్సులిన్ వల్ల ఈ సమస్య రిస్క్ పెరుగుతుంది. ఎందుకంటే ఇన్సులిన్ మోతాదు ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, రక్తంలో చక్కెర తగ్గిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, మెదడు పనికి అంతరాయం కలుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, మూర్ఛలు వస్తాయి, తడబాటు వస్తుంది, నాడి వేగం పెరుగుతుంది, చెమటలు పడుతూ ఉంటాయి, స్పృహ తప్పుతారు. ఎప్పుడు హైపోగ్లైసీమిక్ అటాక్ వచ్చినప్పుడు, ఎప్పుడు ఇన్సులిన్ మోతాదు ఎక్కువైతే. ఇన్సులిన్ మోతాదుని సరి చేయించుకుంటే అప్పుడు ఈ స్థితి ఏర్పడకుండా ఉంటుంది. లేకపోతే ఈ డయాబెటీస్కి అంటే ఇన్సులిన్ వరకు వెళ్లకుండా అవసరమైతే ఓరల్ హైపోగ్లైసిస్ వాడుతూనే ఇన్సులిన్ వాడాల్సిన సందర్భం వస్తే దానికి సపోర్టింగ్గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇన్సులిన్లోకి పరిస్థితి దారి తీయకుండా కాపాడవచ్చు. ఇక ఈ మూర్ఛలకి మరో కారణం గుండె స్పందన క్రమంలో తేడాలు చోటు చేసుకోవటం, ఎరిథ్మియాస్, రిథం అంటే రిథంలో మార్పు రావటం. మామూలుగా బీపీ తగ్గినప్పుడు గుండె ఏం జరుగుతుంది, లయబద్ధంగా కొట్టుకోక మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి బీపీ తగ్గినా లేదా గుండె లయలో అనే మార్పు వచ్చినా అప్పుడు మెదడుకి రక్త సరఫరా తగ్గుతుంది, మూర్ఛలు అనేవి వస్తాయి. ఇలాంటి సందర్భాలలో అర్జునారిష్టం, వసంత తిలక రసం, హేమగర్భ పోట్లీ రసం, జహర్ మొహర్ పిష్టి, ప్రభాకర్ వటి, స్వర్ణమాక్షిక భస్మం, యాకూతి రసం, అలాగే రసరాజ రసం ఇలాంటివి వాడితే ఈ హార్ట్ పంపింగ్ యాక్షన్ ఇంప్రూవ్ అయ్యి అప్పుడు ఈ మూర్ఛలు తగ్గుతాయి. అంటే ఈ హైపోగ్లైసీమిక్ అటాక్స్ ఇలాంటివి కంట్రోల్ అవుతాయి. ఇక ఈ మూర్ఛలకి మరో కారణం కిడ్నీ వ్యాధులు, అలాగే కాలేయం తాలూకు దుష్ఫలితాలు. కాలేయ వ్యాధులున్నా, కిడ్నీ వ్యాధులున్నా అప్పుడు శరీరం లోపల విష పదార్థాలు పెరిగిపోతాయి, మూర్ఛలు వస్తాయి. దీంట్లో ప్రధాన వ్యాధికి చికిత్స చేస్తే అప్పుడు ఈ సమస్య తగ్గుతుంది, మూర్ఛలు తగ్గుతాయి. అసలు ఈ మూర్ఛలు ఉన్నప్పుడు కొన్ని సాధారణ సూచనలు ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ వీటిని మీరు గుర్తుంచుకోవాలి. మూర్ఛలు వస్తున్నప్పుడు మనోధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోకండి. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధి వల్ల ఏ రకమైన ఇబ్బంది ఉండదు. చాలామంది బాధితులు ఇక మూర్ఛ వస్తున్నప్పుడు ముఖ్యంగా ఎంగేజ్లో స్టార్ట్ అవుతుంది. ఏ 10th క్లాస్ తర్వాత, ఇంటర్ తర్వాత, ఏ ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఇంక నా పని ఆఖరి అనుకుంటారు. ఆ కోర్సు మీద కాన్సన్ట్రేట్ చేయరు. కానీ అలాంటిది ఏమీ లేదు. ప్రపంచంలో ఎంతోమంది గొప్ప వ్యక్తులకి మూర్ఛలు ఉన్నాయి, అయినా వాడు గొప్ప వ్యక్తుల కింద అయ్యారు. కాబట్టి మీరు కూడా మనోధైర్యాన్ని ఎప్పుడు కూడా మీరు కోల్పోకండి. ఏ పని చేసినా నేలబారుగా చేయండి. ఇది ముఖ్యంగా మీకు చెప్పాలి. అంటే టవర్లు ఎక్కటం, ఇలా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళకండి. మూర్ఛల వల్ల ఒకవేళ పడిపోయారనుకోండి, అప్పుడు ప్రమాదం జరుగుతుంది. ఇక ఈ మంటల దగ్గరికి కూడా వెళ్ళకండి, వాటి సమీపంలో పని చేయకండి. ఇక స్నానం చేసేటప్పుడు కూడా బాత్రూమ్ తలుపు గడి వేసుకోకండి. కావాలనుకుంటే మీరు బాత్రూంలో ఉన్నట్లుగా వేరే వాళ్ళకి తెలియాలి అంటే తలుపు మీద ఒక తుండుగూడని గుర్తుగా ఆరేసి ఉంచవచ్చు.
ఇక సైకిల్ తొక్కటం కానీ ఈత కొట్టడం కానీ ఇలాంటివి ఎప్పుడు చేయకండి. 6 నెలల వరకు మూర్ఛ రాకుండా ఉంటే అప్పుడు మళ్ళీ ఈ పనులు నెమ్మదిగా మీరు మొదలెట్టచ్చు. ఇది 6 మంత్స్ అనేది మీకు క్రైటీరియా. అంటే 6 మంత్స్ పాటు రాకుండా ఉంటే మళ్ళీ వీటిని స్టార్ట్ చేయొచ్చు. మూర్ఛ వల్ల ఈ మూర్ఛ తాలూకు ఫలితాల వల్ల కానీ మూర్ఛ వల్ల కానీ ప్రమాదం అంటూ జరిగితే ఏదైనా జరిగితే అది ఎప్పుడు జరుగుతుంది అంటే తలకి దెబ్బ తగిలితే జరుగుతుంది. యాజిటీస్గా మూర్ఛ వల్ల ప్రమాదం జరగదు, హెడ్ ఇంజరీ వల్ల జరుగుతుంది. కాబట్టి మూర్ఛకి లోనైన వెంటనే తలకు గాయం ఏమైనా అయిందా అనేది చూడాలి. ఇక మూర్ఛ వస్తున్నప్పుడు చుట్టూ నిలబడి ఎప్పుడు చోద్యం చూడకండి. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం విన్నప్పుడు మీరు బాధితులుగా కానీ లేకపోతే మీరు కుటుంబ సభ్యులుగా కానీ మీరు చూడాల్సింది ఏంటంటే ఎప్పుడు అలాగా ప్రేక్షకుల్లాగా చోద్యం చూడకండి. బాధితుడికి గాలి ధారాళంగా ఆడటం ముఖ్యం. ఇలాగా ఏర్పాటు చేయండి. ఇక ఈ దంతాలతో నాలుకని కొరుక్కునే రిస్క్ ఉంటుంది. చాలామంది తాళం చేతులు ఇలాంటివి పెడుతూ ఉంటారు, అది రిస్క్. కానీ నాలుకని కొరుక్కునే రిస్క్ ఉంటుంది కాబట్టి రుమాల్ని గట్టిగా చుట్టి పళ్ళ మధ్య పెట్టండి. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అలాగే మూర్ఛ వేగం నెమ్మదించిన తర్వాత వీపుకి ఆసరా ఇచ్చి కూర్చోబెట్టాలి. 5 నిమిషాలకి మించి మూర్ఛ కంటిన్యూ అయిందనుకోండి, అప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకండి, మెడికల్ హెల్ప్ని కల్పించండి. మూర్ఛ వ్యాధికి దీర్ఘకాలం పాటు చికిత్స అనేది అవసరం అవుతుంది. వాతపిత్త కఫదోషాల్లో ఏది ఎక్కువ ఉంది అనేది చూడాల్సి ఉంటుంది. దాన్ని శోధన చికిత్సతో తగ్గించాల్సి ఉంటుంది. ఆ తర్వాత శమన ఔషధాలు అనేవి ఉంటాయి. అంటే బ్రాహ్మి, వచ ఇలాగ ఏకమూలికలతో పాటుగా ఈ వాత కులాంతక రసం ఇలాంటి శక్తివంతమైన రసౌషధాలు అనేకం ఉంటాయి. వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మూర్ఛ ఉన్నప్పుడు కొన్ని చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి, జనరలైజ్డ్ హోమ్ రెమెడీస్. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాల్సిన ఒక ఆసక్తికరమైనటువంటి గృహ చికిత్స స్నేహ పదార్థ సేవన. అంటే ఘృతం, తైలం, వస, మజ్జ ఇవి స్నేహ ద్రవ్యాలు. ఘృతం అంటే నెయ్యి, తైలం అంటే నూనె, వస అలాగే మజ్జ ఇవి ఫ్యాటీ సబ్స్టెన్సెస్. కాబట్టి వీటిని ప్రయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీన్ని వైద్య పరిభాషలో కీటోజెనిక్ డైట్ అని కూడా అంటారు. మామూలుగా కీటోజెనిక్ డైట్ ఏంటి అంటే ఇది ఈ మధ్య చాలామందిని ఆకర్షిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారం. ఆయుర్వేదంలో మామూలుగా ఈ మూర్ఛలు వస్తున్నప్పుడు వీటిని ఘృతం తోటి సరి చేస్తుంటుండే. గోఘృతం అంటే ఆవు నెయ్యితో కానీ అంటే బ్రాహ్మీ ఘృతం ఇలాంటివి కానీ సజెస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీంట్లో ఉండేటువంటి ఘృతం ఇది కీటోజెనిక్ డైట్ కింద పనిచేస్తుంది. ఇది ఈ సీజర్స్ని, ఈ మూర్ఛల్ని కంట్రోల్ చేస్తుంది. దీంట్లో ఎక్కువగా ఫ్యాట్ అనేది ఉంటుంది, అంటే కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది. అలాగే చాలా చాలా తక్కువగా ప్రోటీను, అలాగే చాలా చాలా తక్కువగా కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలు ఉంటాయి. కాబట్టి కీటోజెనిక్ డైట్ ప్రత్యేకత ఏమిటంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, ఎక్కువ కొవ్వు ఉంటుంది, తక్కువగా ప్రోటీను, తక్కువగా కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలు, మాంసకృతులు చాలా తక్కువ ఉంటాయి. ఈ తరహా ఆహారాన్ని, ఈ తరహా డైట్ని మామూలుగా వ్యక్తిగతంగా పరీక్ష చేసి ఏది అంత ఇవ్వాలనేది ఫస్ట్ నిర్ణయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లోనే దీన్ని కంటిన్యూ చేయొచ్చు. దీని గురించి చెప్పాల్సి వస్తే అసలు ఈ కీటోజెనిక్ డైట్లో ఏముంటుంది అంటే 4 గ్రాముల కొవ్వు ఉంటుంది, అలాగే 1 గ్రాము కార్బోహైడ్రేట్ ఉంటుంది. అంటే మొత్తం ఆహారాన్ని కనుక మనం చూస్తే 4 గ్రాములేమో ఈ ఫ్యాటు, 1 గ్రాము కార్బోహైడ్రేట్ ఇలా ఫార్ములేట్ చేయాల్సి ఉంటుంది. అంటే 4:1 రేషియోలో ఆహారాన్ని ఫార్ములేట్ చేయాలి. అంటే ఉదాహరణకు వెన్న అలాగే అన్నం పెట్టాం అనుకోండి. ఇప్పుడు అన్నం ఒక ముద్ద పెడితే వెన్న 4 ముద్దలు పెట్టాలి. ఇది కీటోజెనిక్ డైట్. ఇలాగా ఫార్ములేట్ చేయాలి. ఇక ఒకవేళ పిల్లలు బాగా పసిపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఉన్నారనుకోండి, అప్పుడు ఈ నిష్పత్తి పనికిరాదు, 3:1 నిష్పత్తిలో పెట్టాలి. అంటే 3 భాగాలు వెన్నపూస, 1 భాగం అన్నం ముద్ద ఇలాగ కలిపి పెట్టాలి. ఇది చిన్నపిల్లల్లో కీటోజెనిక్ డైట్. దీంట్లో మామూలుగా కీటోజెనిక్ డైట్లో ఏమేమి వాడతాం అంటే వెన్నపూస వాడతాం, అలాగే మేగడ వాడతాం, అలాగే ఈ ఫిష్ ఆయిల్స్, కాడ్ లివర్ ఆయిల్స్ ఇలాంటివి ఉంటాయి, వీటిని వాడతాం, అలాగే ఘృతాన్ని వాడతాం. ఇలాగా అవసరం సందర్భాన్ని బట్టి ఈ డైట్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అయితే దీన్ని ఎవరికి వాళ్ళు తీసుకోకూడదు, ఎందుకంటే ఈ పాటికే ఫ్యాటీ లివర్ ఉన్నా లేకపోతే ఇతరత్ర ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా అప్పుడు రిస్క్. కాబట్టి ముందు మొత్తం పరీక్ష చేసి మీ శరీర తత్వాన్ని అలాగే ఇతర వ్యాధుల కాంప్లికేషన్స్ని అప్పుడు దీన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. కానీ రిఫ్రాక్టరీ కేసెస్లో అంటే ఏ మందులు వాడినా ఫిట్స్ తగ్గిన సందర్భాలలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ కీటోజెనిక్ డైట్.
ఇక తర్వాత గృహ చికిత్స వెల్లుల్లి. ఇది అనాదిగా ఈ లసున ప్రభంజనానాం శ్రేష్టం అంటుంది ఆయుర్వేదం. అంటే ఈ వాతాన్ని తగ్గించే వాటిలో వెల్లుల్లి ముఖ్యమైనది. ఈ ఫిట్స్ అనేవి వాత సంబంధ సమస్య కాబట్టి ఈ వెల్లుల్లి ఈ ఫిట్స్ని తగ్గిస్తుంది. దీన్ని ఎలా వాడాలి? జాగ్రత్తగా ఈ విధానం గమనించండి. ముందుగా వెల్లుల్లి గర్భాలని నూరండి మెత్తగా గుజ్జుగా. ఇప్పుడు దీన్ని పాలు అలాగే నీళ్లు ఈ మిశ్రమానికి కలపండి. అంటే ఒక అరకప్పు పాలు అరకప్పు నీళ్లు తీసుకొని ఆ రెండింటినీ కలిపేసేసి ఆ నీళ్లు కలిపిన పాలకి ఈ వెల్లుల్లి గుజ్జుని కలపండి. ఆ తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు మరిగించండి స్టవ్ మీద పెట్టి, చల్లార్చండి. ఇప్పుడు దీన్ని రోజుకి ఒకసారి చొప్పున తీసుకుంటూ ఉండండి, ఉదయం అయితే మంచిది. ఇక మరొక ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం ఉంది. ఫిట్స్లో మెగ్నీషియం అనేది చాలా బాగా పనిచేస్తుంది. అనేక రకాల అధ్యయనాలలో ఈ ఫిట్స్తో బాధపడే వాళ్ళకి, ఎపిలెప్సీతో బాధపడే వాళ్ళకి ఈ మెగ్నీషియం అనేది లోపిస్తుందని తేలింది. కాబట్టి ఈ మెగ్నీషియంని ఆహార రూపంలో ఇస్తే అప్పుడు తిరిగి ఈ ఫిట్స్ నియంత్రణలోకి వస్తాయి. కాబట్టి మామూలుగా మెగ్నీషియాన్ని వైద్య సలహాతో తీసుకోవడంతో పాటుగా అనేక రకాల ఆహారాలను కూడా వాడుకోవచ్చు. ఏమిటివి అంటే మెగ్నీషియం ఎక్కువ ఉండే ఆహారాలు ఏమిటి అంటే, ఒకటి పాలకూర, అలాగే జీడిపప్పు, అలాగే ఆక్రోట్ అంటే వెల్లుల్లి, అలాగే బాదం, ఇంకా కోడిగుడ్లు. వీటన్నిటిలో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటిని ఫిట్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మంచి పథ్యం కింద పనిచేస్తుంది. త్వరగా ఈ ఫిట్స్ నుంచి బయటపడతారు. కాబట్టి ఏమిటి ఈ ఆహారాలు? పాలకూర, అలాగే జీడిపప్పు, అలాగే వాల్నట్స్ అంటే ఆక్రోటు, అలాగే బాదము, ఇంకా కోడిగుడ్డు. ఇక విటమిన్ల గురించి ముఖ్యంగా చెప్పాలి. కొన్ని రకాల విటమిన్లు వాడితే ఫిట్స్లో మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా 5-HTP, అలాగే విటమిన్ E అంటే ఆల్ఫా టోకోఫెరాల్ అని, ఇవి ప్రత్యేకంగా ప్రయోజనాన్ని ఇస్తాయి. ఇంకా ఇతర విటమిన్లు కూడా విటమిన్ B6, విటమిన్ B3, అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే కొవ్వులో కరిగే విటమిన్స్ ఉంటాయి. అంటే విటమిన్ A, D, E, K ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. వీటిని వాడితే మంచి ఫలితం ఉంటుంది ఫిట్స్లో. ఇక పంచేంద్రియ చికిత్స కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అరోమా థెరపీ. ఈ ఎపిలెప్సీ ఉన్నప్పుడు ఎసెన్షియల్ ఆయిల్స్ని వాడితే, అంటే చూసుకొని వాడాలి, కొంతమందికి మళ్ళీ ట్రిగర్ చేస్తాయి. కాబట్టి మీ తత్వాన్ని బట్టి, మీది వాతతత్వం అయితే ఇవి బాగా పనిచేస్తాయి. కాబట్టి ఈ అరోమా థెరపీలో ముఖ్యంగా ఫిట్స్ సమస్య ఉన్నప్పుడు ఏమేమి వాడుతూ ఉంటామంటే, సాధారణంగా యూకలిప్టస్ ఆయిల్, నీలగిరి తైలం, అలాగే ఫెనల్ అంటే సోంపు నుంచి తీసిన తైలం, అలాగే రోజ్మెరీ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్, ఇలాంటివి బాగా పనిచేస్తాయి. ఇక మర్మ చికిత్స కూడా బాగా పనిచేస్తుంది ఫిట్స్లో. ఆక్యుపంచర్ లాంటిది ఇది. ఆయుర్వేదంలో మర్మ చికిత్స అంటాం. ఈ మర్మ చికిత్స ఏంటంటే, మనకి శరీరంలో అనేక రకాల మర్మలు ఉంటాయి. అంటే ఇంపార్టెంట్ వైటల్ పాయింట్స్, రుజాకర మర్మలు, విసర్జజ్ఞాలు, వైకల్యకరాలు, ఇలాగ అనేక మర్మలు. ఈ మర్మల్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఫిట్స్ని కంట్రోల్ చేయొచ్చు. దీన్ని కూడా మంచి ఫలితంతో మేము ఈ ఫిట్స్ని ట్రీట్ చేయడానికి వాడుతున్నాం. కాబట్టి ఇలా మర్మ చికిత్సలు కూడా ఉపయోగపడతాయి. వీటిని నేర్చుకొని మీకు మీరే సాధన చేసుకుంటే ఈ ఫిట్స్లో మంచి గృహ చికిత్సగా పనిచేస్తుంది. ఇంకా అన్నిటికీ మించి అద్రవ్యబోధ చికిత్స అంటే మెడిటేషను, ఇలాంటివి కూడా ఫలితాన్ని ఇస్తాయి. ఉదాహరణకు భావాతీత ధ్యానం, అలాగే యోగా. వీటి వల్ల ఏం జరుగుతుందంటే, ఈ మెదడుకి రక్త సరఫరా పెరుగుతుంది. పెరగటం వల్ల ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు పెరుగుతుంది. ప్రాణవాయువు పెరగటం వల్ల ఏం జరుగుతుంది అంటే, మెదడుకి ఎనర్జీ అనేది పెరుగుతుంది. అంటే ఈ ఎనర్జీ పెరిగితే న్యూరోనల్ ఫైరింగ్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే అది తగ్గిందో ఫిట్స్ కంట్రోల్ అవుతాయి. కాబట్టి రోజువారీగా యోగా, ధ్యానం ఇలాంటివి నేర్చుకొని సాధన చేస్తూ ఉంటే ఫిట్స్లో మంచి ఫలితం ఉంటుంది. అందుకే మించి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఫిట్స్ ఉన్నప్పుడు నిద్ర చాలా ముఖ్యం. అందుకే ఆకలి అన్ని రోగాలని పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుంది అంటారు. మీరు గమనించే ఉంటారు, మీకు ఇప్పటికే ఫిట్స్ ఉంటే నిద్ర లేనప్పుడు ఫిట్స్ ఎక్కువ రావటం మీరు గమనించి ఉంటారు. కాబట్టి నిద్రని ఒక ఔషధం కింద మీరు వాడుకోవాలి. రెగ్యులర్గా ఒకే సమయానికి నిద్రపోవటం అనేది నేర్చుకోవాలి. స్లీప్ ప్యాటర్న్ అనేది ముఖ్యం. అంటే సరైన సమయానికి నిద్ర లేవాలి, సరైన సమయానికి నిద్రపోవాలి. ఇది చాలా ముఖ్యం. అలా సేమ్ స్లీపింగ్ షెడ్యూల్ ఉంటే అప్పుడు నిద్ర ఈ ఫిట్స్ రాకుండా ఉంటాయి. దీంతో ఈ న్యూరాన్స్ అనేవి ఇరిటేట్ అవ్వకుండా ఉంటాయి. కాబట్టి ఈ ఎక్సెసివ్ ఫైరింగ్ అంటే ఓవర్గా ఈ న్యూరోనల్ ఫైరింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ అవుతుంది నిద్ర సరైన సమయానికి సరైన విధంగా మీరు పోతే. చూసారా, ఇలాగా
ఫిట్స్ ఉన్నప్పుడు ఇక జీవితం అంధకారం అయిపోయింది, ఇక నా జీవితం పనికిరాదు అనుకోకండి. దాని మీద సరైన అవగాహన ఏర్పరచుకొని దాన్ని నియంత్రించుకుంటే, మీకు ఒక విషయం చెప్పాలి, ఫిట్స్ ఉంటే ఇక జీవితాంతం ఉంటుంది అనుకోవద్దు. మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని సరైనటువంటి చికిత్సలు వీటిని వాడుకొని సరైన పంచకర్మ చికిత్సలు ఇవి కూడా తీసుకుంటే అవసరమైతే ఫిట్స్ని టోటల్గా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, దీని నుంచి బయటపడవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇలా నాకు వీలైనప్పుడల్లా ఇంకా చెప్పాల్సి వస్తే వీలు చేసుకొని మరి ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా కన్సల్టేషన్లో 5 నిమిషాలు, మ్యాక్సిమం 10 నిమిషాలు కంటే ఎక్కువ కేటాయించలేడు. అయితే ఏదైనా ఒక వ్యాధి గురించి దాని మీద మీరు పట్టు సాధించాలి, దాని నుంచి బయటపడాలంటే ఆ వ్యాధికి సంబంధించి మీకు సమగ్రమైన అవగాహన ఉండాలి. కాబట్టి దీనికి నేను ఎంచుకున్న విధానం ఏమిటి అంటే ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే ఎర్రటి రంగులో ఒక బటన్ ఉంటుంది. మీరు ఈ పాటికే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా ఆ విషయం మీకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. అప్పుడు మీరు దాన్ని చూడొచ్చు. లేదు, యూట్యూబ్ మీద ల్యాండ్ అయినప్పుడల్లా మీకు ఈ వీడియోలు కొత్తగా అప్లోడ్ అయిన వీడియోలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చూడొచ్చు. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ ఉంటుందే, దీన్ని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఈ సమాచారం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.